హలో ఫ్రెండ్స్, ఇంకో 2 వారాల్లో గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ అండ్ టీవీ స్పాట్స్ రిలీజ్ అయ్యాయి అండ్ నేను ఆ ట్రైలర్స్ని బ్రేక్ డౌన్ కూడా చేశాను. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్కి దగ్గర పడడంతో మేకర్స్ మరొక న్యూ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీజర్స్లో కొన్ని క్రేజీ షాట్స్ అని చూపించారు. లైక్ గాడ్జిలా కాంగ్లు కలిసి పరిగెత్తడం, కాంగ్ గాడ్జిలా మీద రైడ్ చేయడం, గాడ్జిలా పింక్ ఫామ్, కాంగ్ బీస్ట్ లవ్తో కనిపించడం, ఇలా కొన్ని అదిరిపోయే షాట్స్ని చూపించారు. అండ్ ఈ న్యూ ట్రైలర్లో కూడా కొన్ని క్రేజీ షాట్స్ అని చూపించారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్దాం. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో మనకు మాన్స్టర్వర్స్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్లోని సీన్స్లని చూపిస్తారు. ముఖ్యంగా గాడ్జిలా అండ్ కాంగ్స్ కల్లాండ్ మూవీస్లోని సీన్స్లని. ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో ఇవి రెండు కలిసి ఎనిమీ టైటాన్స్తో ఫైట్ చేయబోతున్నాయి. కాబట్టి మాన్స్టర్వర్స్లో స్టార్ట్ అయిన వీటి జర్నీని ఇలా చూపిస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత కాంగ్ పిరమిడ్స్ దగ్గర హాలో ఎర్త్ లోపల నుంచి పైకి వస్తాడు. మరోవైపు గాడ్జిలా అంటార్కిటికా లోపల ఎవాల్వ్ అయి బయటకు వస్తుంది. ఈ షార్ట్స్లని ఇంతకుముందు ఉన్న ట్రైలర్స్లో కూడా చూపించారు. అయితే ఈ ట్రైలర్లో ఈ షార్ట్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపించారు. ఈ షాట్లో గాడ్జిలా ఎవాల్వ్ అయ్యేటప్పుడు తన చుట్టూ కకుండ్లా ఫామ్ అయిన ఐస్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వస్తుంది. రిలీజ్ అయిన ఒక టీవీ స్పాట్లో గాడ్జిలా రోమ్లోని కొలెజియంలో నిద్రలో నుంచి పైకి లేస్తుంది. ఈ షాట్లో అది బాగా అలసిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్లో గాడ్జిలా తనపై దాడి చేస్తున్న మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన అటాక్ చేస్తుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా గాడ్జిలా ఈ ఫైట్లో తన న్యూక్లియర్ పల్స్ పవర్ని యూజ్ చేయడాన్ని మనం చూసాం. సో ఈ ఫైట్లో గాడ్జిలా చాలా ఎనర్జీని యూజ్ చేసిందని తెలుస్తుంది. అండ్ ఈ ఫైట్ తర్వాతే గాడ్జిలా ఈ కొలజియంకి వచ్చి రెస్ట్ తీసుకొని ఉండవచ్చు. అందువల్లే గాడ్జిలా ఈ షాట్లో చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. అండ్ మేబీ ఈ సీన్ తర్వాతే గాడ్జిలా తన ఎనర్జీని తిరిగి పొందడానికి సముద్రం లోపలికి వెళ్ళి హాలో ఎర్త్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎవాల్వ్ అయి ఉండవచ్చు. అండ్ గాడ్జిలా ఎవాల్వ్ అయిన తర్వాత దాని బాడీ కొంచెం సన్నగా మారుతుంది. అయితే గాడ్జిలా కారణం లేకుండా రోమ్కి వెళ్ళదు. మేబీ ఆ ప్లేస్లో నేచర్కి అగెన్స్ట్గా ఏదైనా జరుగుతూ ఉండవచ్చు, లేదా ఏదైనా టైటాన్ యొక్క సిగ్నల్ దానికి వచ్చి ఉండవచ్చు. అండ్ దానిని అడ్డుకోవడానికి గాడ్జిలా ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత షాట్లో మూవీలో బ్రెజిల్లో జరిగే గాడ్జిలా వర్సెస్ షీమో ఫైట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ గాడ్జిలా షీమోని వెనుకకు నెడుతుంది. ఈ షాట్లో మనకు షీమోని పూర్తిగా చూపించలేదు, కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీవీ స్పాట్స్లో కన్నా షీమోని క్లియర్గా చూపించింది ఈ షాట్లోనే. అండ్ ఇక్కడ షీమో గాడ్జిలా కన్నా కూడా చాలా లార్జ్గా కనిపిస్తుంది. పైగా ఇక్కడ షీమో 4 లెగ్స్ మీద ఉంది. రిపోర్ట్స్ ప్రకారం షీమో 2 లెగ్స్ మీద కూడా నుంచోగలదు. సో ఒకవేళ షీమో 2 లెగ్స్ మీద కనుక ఉంటే షీమో గాడ్జిలా కన్నా కూడా చాలా హైట్గా కనిపిస్తుంది. ఇక ఈ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాంగ్ తన బీస్ట్లో ఉన్న హ్యాండ్తో స్కార్కింగ్ని విసిరివేయగా గాడ్జిలా తన టేల్తో స్కార్కింగ్ని కొడుతుంది. ఇది చూడడానికి క్రికెట్ లాగా కనిపిస్తుంది. కాంగ్ బౌలింగ్ వేస్తుంటే గాడ్జిలా బ్యాటింగ్ ఆడుతున్నట్లుగా ఉంది. అయితే ఇక్కడ స్కార్కింగ్ దగ్గర తన విప్ లేదు. ఆ విప్కి ఉండే ఒక క్రిస్టల్ ద్వారా స్కార్కింగ్ షీమోని కంట్రోల్ చేస్తాడు. అండ్ ఈ షాట్లో ఆ విప్ స్కార్కింగ్ దగ్గర లేకపోవడం బట్టి చూస్తుంటే మూవీలో ఈ సమయానికి ఆ విప్కి ఉన్న క్రిస్టల్ డిస్ట్రాయ్ అయి ఉండవచ్చు. దానివలన షీమో స్కార్కింగ్ కంట్రోల్ నుంచి బయటపడిన తర్వాత గాడ్జిలా అండ్ కాంగ్లు ఇలా స్కార్కింగ్ని ఒక ఆట ఆడుకున్నట్లుగా ఉంది. అలాగే గాడ్జిలా స్కార్కింగ్ని కొట్టేటప్పుడు గాడ్జిలా డోర్సల్ ప్లేట్స్ పింక్ కలర్లో గ్లో అవుతాయి. సో గాడ్జిలా స్కార్కింగ్ని హార్డ్గా హిట్ చేయడం కోసం గాడ్జిలా ఇలా తన ఎనర్జీని ఇంక్రీజ్ చేసి స్కార్కింగ్ని కొట్టిందని తెలుస్తుంది. ఆ తర్వాత షాట్లో కాంగ్ పారిపోతూ కనిపిస్తాడు. అండ్ మరొక ఏప్ కాంగ్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఆ ఏప్ ఫేస్ మీద రెడ్ కలర్లో ఒక మార్క్ ఉంటుంది. అది స్కార్కింగ్ యొక్క మార్క్. సో ఆ ఏప్ స్కార్కింగ్ని ఆల్ఫాగా చూసి దానికోసం వర్క్ చేసే ఏప్. అండ్ ఆ ఏప్ చేతిలో ఒక కత్తి కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కాంగ్ని కూడా మీరు గమనిస్తే కాంగ్ కేవలం తన లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తోనే పరిగెడుతున్నాడు. అలాగే తన రైట్ హ్యాండ్ని హోల్డ్ చేసుకొని ఉన్నాడు. అండ్ ఆ హ్యాండ్కి గాయమై ఉంది. సో చూస్తుంటే ఈ సీన్కి ముందు కాంగ్ షీమోతో ఫైట్ చేశాడని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్లో స్కార్కింగ్ ప్లేస్లో షీమో తన ఫ్రాస్ట్ బైట్ బ్లాస్ట్ పవర్తో కాంగ్ మీద అటాక్ చేయడం కనిపిస్తుంది. ఆ అటాక్లో కాంగ్ రైట్ హ్యాండ్కి గాయం అవుతుంది. సో కాంగ్కి గాయం అవడంతో షీమో అండ్ స్కార్కింగ్లను అతను ఒంటరిగా
ఎదుర్కోలేడు కాబట్టి కాంగ్ ఇలా ఆ ప్లేస్ నుంచి పారిపోతూ ఉండవచ్చు. అండ్ పారిపోతున్న అతన్ని చంపమని స్కార్ కింగ్ తనకు సర్వెంట్స్గా ఉన్న ఏప్స్ని పంపించి ఉండవచ్చు. అలాగే ఇక్కడ కాంగ్ జంప్ చేసి ఆ ప్లేస్ నుంచి తప్పించుకోగా కాంగ్ని వెంబడిస్తున్న ఆ ఏప్ ఆ ప్లేస్లో ఉన్న ఒక హోల్లో పడిపోతుంది. అయితే అది కేవలం హోల్ కాదు, అది ఒక ట్రాప్. ఎవరో ఆ ట్రాప్ని క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఆ హోల్ పైన చెట్లు కొమ్మలు పేర్చి ఉండడాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. మేబీ ఆ ట్రాప్ని యంగ్ కాంగ్ క్రియేట్ చేసి ఉండవచ్చు. అండ్ ఆ ట్రాప్ ఆ ప్లేస్లో ఉందనే విషయం కాంగ్కి కూడా తెలుసు. అందుకే అతను ఆ ప్లేస్కి రాగానే జంప్ చేశాడు. రిలీజ్ అయిన టీవీ స్పాట్లో కాంగ్కి యంగ్ కాంగ్ చాలా ప్లేసెస్ అని చూపిస్తూ కనిపిస్తాడు. సో ఆ టైంలో అతను కాంగ్కి ఈ ట్రాప్ని కూడా చూపించి ఉండవచ్చు. అండ్ యంగ్ కాంగ్ ఒక ఏప్ మీద రాయిని విసిరే సీన్ కూడా దీనికి కంటిన్యూషన్ కావచ్చు. అండ్ ఈ షాట్లో కాంగ్ ఫ్రీజ్ అవుతూ కనిపిస్తాడు. ఇది చూడ్డానికి షీమో తన పవర్తో కాంగ్ని ఫ్రీజ్ చేస్తున్నట్లుగా ఉంది. అలాగే ఈ షాట్లో స్కార్ కింగ్ తన విప్కి ఉన్న ఒక క్రిస్టల్ని పట్టుకొని ఒకవైపు చూపిస్తాడు. ఇది చూడ్డానికి అతను షీమోని దాడి చేయమని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ట్రైలర్ ఎండింగ్లో ఇంతకుముందు టీవీ స్పాట్లో చూపించిన షాట్ని చూపించారు. ఇక్కడ కాంగ్ గాడ్జిలా మీదకు జంప్ చేసి గాడ్జిలా మీద రైడ్ చేస్తాడు. అండ్ మూవీకి సంబంధించి లీక్ అయిన పిక్చర్స్ బట్టి సేమ్ ఇదే విధంగా వీరికి ఆపోజిట్గా స్కార్ కింగ్ షీమో మీద జంప్ చేసి షీమోని రైడ్ చేస్తాడు. అండ్ ఈ టైటాన్స్ క్లాష్ అయ్యేటప్పుడు కాంగ్ గాడ్జిలా మీద నుంచి అండ్ స్కార్ కింగ్ షీమో పై నుంచి జంప్ చేస్తారు. మరి ఈ న్యూ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.